కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది iCreate డిగ్రీ కాలేజ్. మీరు అనేది కరెక్ట్. ఆ ఫేజ్లో మీ లైఫ్లో ఏదో జరిగింది. నువ్వు వస్తా అంటే నేను వద్దంటానా దాకా ఎంఎస్ రాజు వేరు. ఆటా మస్కాక్ ఓకే, ఆటాకు డబ్బులు వచ్చింది, సేఫ్ ప్రాజెక్ట్. ఈవెన్ మస్కాక్ కూడా సేఫ్ ప్రాజెక్టే. బట్ ఆ రెండు సినిమాల ఎంఎస్ రాజు వేరు. సో ఏం జరిగింది మీ లైఫ్లో? అదే నేను అవుట్డేట్ అయిపోయాను. ఓకే, మేబీ అంటే ఎందుకు అవుట్డేట్ అయిపోయానంటే, మళ్ళీ నేను ఎప్పుడూ కూడా వరల్డ్ సినిమా చూస్తానని చెప్పాను కదా. మార్నింగ్ సినిమా చూస్తాను, ఎక్కడో 3 సక్సెస్లు అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోయిన మైండ్ అయి ఉంటుంది. నేను కష్టపడతాను కానీ వర్కౌట్ అవ్వట్లే. అంటే ఏదైనా పాత కథలు ఇస్తున్నాను నేను మళ్ళీ. అంటే నేను ఎక్కువ అంతకుముందు చేసినంత రీసెర్చ్ చేయట్లేదు అని ఎందుకో దాని అక్కడ ఆపేశాను. తర్వాత మా అబ్బాయి కెరీరు సార్ మెల్లగా దాని మీద కాన్సన్ట్రేట్ చేశాను. మైండ్ ఎక్కడ రిలాక్స్ అయిపోయింది. ఓకే, ఫ్రెండ్స్ ఏదో కాసేపు కార్డ్స్ ఆడదాం, వాళ్ళతోటి కొంచెం రిలాక్స్ అవుదాం అనే మూడ్లో ఎక్కడో రాంగ్ వెళ్ళిపోతుంది. అది చాలా ఇయర్స్ పట్టింది సార్. అది మేబీ చాలా మందికి ఉంటుందేమో, క్రియేటర్స్కి ఉంటుందండి. బట్ ఐ టేకెన్ లాట్ ఆఫ్ ఇయర్స్. మళ్ళీ డర్టీ హరి తోటి మళ్ళీ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్. ఆ స్లోగా మెల్లగా చూసి ఇప్పుడు అగదా ఈ టీజర్ చూస్తే పూర్తిగా మళ్ళీ ఆ క్రియేటివ్ జోన్లోకి వచ్చేసినట్టుంది బ్రెయిన్. రావాలండి, నాకు అవసరం అండి. అయితే అప్పుడు రామ్ చరణ్ గారి లాంచింగ్ ప్రాజెక్టు మీరు వెళ్ళి చిరంజీవి గారి దగ్గర రావట్లేదు సార్ వద్దు అని చెప్పినప్పుడు, వద్దు అని అనలేదు, నాతో వద్దు అని మీరు అన్నప్పుడు వద్దు అనేసి ఆయన రియాక్షన్ ఏంటి? ఏమంటారండి చెప్పినప్పుడు? లేదు నేను సారీ చేయలేను అని నేను చెప్పలే డైరెక్ట్. పరచుడు అంటే ఎవరితో ఓకే, నేను చెప్పే ధైర్యం నాకు లేదు కదా. ఆయన వెళ్ళి చెప్పారు, ఏదో మనవాడు వర్కౌట్ అవ్వట్లేదు ఏదో కరెక్ట్గాని. తర్వాత చరణ్ ఏ సినిమా రిలీజ్ అయినా తనకు ఫోన్ చేస్తాను. చరణ్ కానీ బన్నీ కానీ ఇద్దరు కూడా దే ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ నువ్వస్ అని వద్దంటారు. ఆ టైంలో అల్లు అర్జున్ నన్ను వచ్చి ఆ ఫిలింకి నన్ను ఎందుకు కన్సిడర్ చేయలేదండి, అప్పటికే నేను సక్సెస్ఫుల్గా ఉన్నాను కదా, నన్ను ఎందుకు పెట్టుకోలేదని అడిగాడు రోజు. అడిగితే ఫ్యాసినేట్ అయిపోయాడు ఆ సినిమా చూసి. అంటే నేను అన్నాను, బన్నీ నువ్వు రఫ్ అండ్ టఫ్గా ఉంటావు, నువ్వు అలాంటి హీరో అవుతావు, నీకు 1 ఎకరం పండించమంటే 10 నిమిషాలు పండించేస్తావు. ఓకే, నువ్వు ఎక్కడికో ఫారెన్ వెళ్ళావు, అక్కడ నుంచి తిరిగి వచ్చావు అనే యాటిట్యూడ్లో నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ యూ. అందుకనే అబ్బాయిని పెట్టుకున్నాను. వాడికి అంత ఈజీ కాదనిపించింది, నీకు చాలా ఈజీ అనిపించింది. అంటే అమ్మ అంత ఆలోచించాను. యువర్ రైట్ సార్. అయితే ఒక విషయం చెప్పండి, ఓపెన్గా చెప్పండి. నువ్వు వస్తుంటే నేను వద్దంటున్న సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి షూటింగ్ ప్రాసెస్లో కానీ ఫైనల్ రష్ చూసుకునే వరకు ఆ సినిమా హిట్ అవ్వద్దని ఆ సెట్లో నమ్మిన ఒకే ఒక వ్యక్తి ఎంఎస్ రాజు. మిగతా ఎవ్వరికీ నమ్మకం లేదు. నిజమా అబద్ధమా? ఉందండి, ప్రభుదేవకు నమ్మకం ఉంది. ఓకే, మిగతా ఎక్కువ మందికి అందరికీనండి. తీసే కెమెరామెన్ వేణు గారికి, అందులో యాక్ట్ చేసేవాడు అందరికీ 100% ఈ సినిమా బాగా ఆడుతుందండి. కానీ నాకు నమ్మకం ఎప్పుడు పోయిందంటే ఒక స్టేజ్లో పోయింది. అప్పుడు మేమంతా అరకులో ఉన్నాం. ఓకే, ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్లో ఇచ్చాను, ఇది మళ్ళీ చెప్తున్నా. ఏం చేయాలి, ఇంతమంది యూనిట్ ఉన్నారు, 250 మంది యూనిట్ ఉన్నారు, ఎంతమంది ఫైట్ మాస్టర్లు, ఫైటర్స్, ఈ రకరకాల పీపుల్ ఉన్నారు, ఎట్లా ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ప్యాకప్ చెప్పేశాను. ఎంటైర్ యూనిట్ వాజ్ ఇన్ అరకు, మొత్తం వెళ్ళిపోయాం. అందరికీ అర్థం కాల, అడిగే ధైర్యం లేదు ఎవరికి. వెళ్ళిపోయి 1 month తర్వాత మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చాను. నేను ఎలా రిఫైన్ అయ్యాను, దాన్ని ఎలా చేసుకొచ్చాను. అంతకుముందు శ్రీహరి ఫస్ట్ స్టార్టింగ్లో జైల్లో ఉండాలా వెళ్ళేవు. ఓకే, అవన్నీ ఎలాగో అవి ఇవి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఎక్కడో ఒకటి జైల్లో ఉన్నాడు చూశాను. స్టార్టింగ్లో ఎలా ఉంటే ఎలా ఉంటుంది. ఆ సినిమాకి ఈ సినిమా సంబంధం లేదు. ఎక్కడో ఒక ఇన్స్పిరేషన్. అంటే ఒక ఆత్రేయ గారు లాంటి కూడా వర్షం వస్తే ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఫీల్ అయ్యాడు. అప్పుడే మంచి సాంగ్ వచ్చింది. అలా రకరకాల ఫిల్మ్స్ చూసి ఓకే ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ ఆఖరిని దీని ఎండింగ్ ఎలా ఉండాలి, జైల్లోంచి బయటకు వస్తాడు. అప్పుడు వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయి ఉంటుంది, కొన్ని ఏళ్ళు అయిపోద్ది కదా. వీళ్ళిద్దరు రిసీవ్ చేసుకుంటారు, అయిపోయింది. ఏంటి కదా అంటే వీళ్ళిద్దరూ అన్నయ్య వచ్చే వరకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. స్పాట్లో అనుకున్నామండి, షూటింగ్ జరిగేటప్పుడు స్పాట్లో అనుకుని వాళ్ళకి పెళ్లి బట్టలు తెప్పించి టపటపటపట పెళ్లి బట్టలు తెచ్చి
అక్కడికి ఆయన ఎదురుగుండా ఇప్పుడు మీరు వచ్చి మా పెళ్లి చేయండి అంతంతో దాంతో సినిమా ముగుస్తుంది. అవన్నీ మ్యాజిక్ మూమెంట్స్ అండి ఆయన. అయితే ఇంకో విషయం చెప్పండి సార్, ఒక హీరోయిన్ డేట్లు అడిగితే ఏదో డైరీ చూసుకొని ఈ డేట్లకి ఉంటాయి చెప్పడం ఒకటి, లేదా నాకు కుదరదని చెప్పడం ఒకటి, డైరీ ప్రొడ్యూసర్ చేతికి ఇచ్చేసి మీకు ఎప్పుడు కావాలో మీరు రాసుకోండి, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పడం అసలు ఎక్కడా జరగదు. ఎంఎస్ రాజు గారికి త్రిష మధ్యగా జరగదు అంటే ఏంటిది? అయ్యో త్రిష ఇస్ మై ఆల్ టైమ్. అసలు నన్ను తను చూసుకున్నట్టు, తను నన్ను కేర్ తీసుకున్నట్టు, షీ ఫర్ హర్ ఐఎమ్ లైక్ ఎ గాడ్. అంటే ఒక వర్షం సక్సెస్ అనేది ఎందుకు పెట్టుకున్నాను అమ్మాయికి తెలియదు. అప్పుడు అమ్మాయి క్యారెక్టర్ కానీ ఫేస్ కానీ ఒక సినిమా కుదరక అర్జున్ అనే ఫిలిం పెట్టుకున్నారు. ఓకే ఆ ఫేస్ కుదరలేదు. అంటే వాళ్ళకి ఒక వేరే కైండ్ ఆఫ్ ఫేస్ కావాలి. ఆ టైంలో అక్కడ ఉన్న ఫొటోసే కదా అప్పుడు ఇవన్నీ లేవు, ల్యాప్టాప్లో లేవు కదా. ఆ ఫొటోస్ మహేష్ బాబు దగ్గర చూశాను. ఏంటి బాగుంది కదా బాబు అన్న, క్యారెక్టర్ సూట్ అవుతుంది అన్నారని డైరెక్టర్ గారు అన్నారు. ఓకే నేను పెట్టుకోవచ్చా అన్న, పెట్టుకోండి అన్నారు. అప్పుడు అమ్మాయి ఆ సినిమాలో లేను, వాళ్ళతో కలిసి ఒక్కడు చేశారు, లేను అనే ఒక డిజెక్షన్లో అమ్మాయి ఉన్నట్టుంది. ఆ నుంచి ఫోన్ రాగానే ఒక కేక. వెంటనే మేము వస్తున్నామండి వచ్చేయమంటారా అంటే, లేదు నాకు వేరే పని ఉంది, సాంగ్ రికార్డింగ్స్ ఉన్నాయి, నేను అక్కడికి వస్తాను అని చెప్పి టపటపా నేను అక్కడికి వెళ్ళడం. వాళ్ళు ఫ్లాట్లు ఉన్నారు అప్పుడు వాళ్ళు. వాళ్ళు ఫ్లాట్కి వెళ్ళాం. అప్పుడు లేదు త్రిష లేదు, ఇప్పటికీ గుర్తు నాకు. వాళ్ళ అమ్మ ఉంది, మాట్లాడుతున్నాను, ఉమ్మగారు అది ఇది మాట్లాడుతున్నాను. ఆవిడకి నేను పెట్టుకుంటే బాగుండి ఈ సినిమాలో ఆల్రెడీ రిజెక్ట్ అంటే నా ఉద్దేశంలో రిజెక్ట్ కాదు, క్యారెక్టర్ సూట్ అవట్లా. చాయిస్ కాదండి, క్యారెక్టర్ సూట్ అవట్లా. అమ్మాయిని చూసిన తర్వాత ఫైనల్ చేద్దాం అని అనుకుంటున్నాను నేను. వచ్చింది అమ్మాయి, మంచి జీన్స్లో వచ్చింది, వచ్చి కూర్చుంది ఇక్కడ నేను కూర్చున్నా, అక్కడ కూర్చుంది. ఏంటి చిన్న టమ్మీ ఉంది, ఎక్సర్సైజ్ అన్న. ఓకే అంది. అంటే వాళ్ళకి అర్థమైపోయింది నేను సినిమా పెట్టుకుంటున్నానని. సో వెంటనే ఉమాగారు అంది, వాళ్ళ మదర్, అయితే మీరు సినిమా పెట్టుకుంటారనమాట అంది. అందుకే గారు చెప్పింది. అంతే, ఇంక అక్కడి నుంచి అమ్మాయి వెనక తిరిగి చూడలేదు, సార్ ఒక్క ప్రశ్న అడగలేదు. ఆ అమ్మాయికి ఎంత అభిమానం అంటే నేనంటే ప్రాణం అమ్మాయికి. అక్కడి నుంచి ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ సీన్ చూడదు, నాకు ఏం వద్దు, ఇట్స్ అన్ ఎంఎస్ రాజు ఫిలిం, నాకు స్పాట్లో ఇచ్చేయండి సీన్ అంతే, ముందెళ్ళి చదువుకోవడాలు ఏ ఉండదు. అది కాదండి, మీరు ఎవరి తమిళని నేర్చుకోండి, నో, స్పాట్కి వచ్చి నాకు చెప్పండి సీన్ అంతే. ఆ ప్రశ్న అడగను, ఏం అడగను, ఎక్కడ డ్యాన్స్ చేయమంటే చేస్తాను. 75 రోజులు వర్షం అండి, 75 రోజులు అమ్మాయి మీద వర్షం పడింది. అప్పుడు వర్షానికి వంశీ పైడిపల్లి నా దగ్గర ఆ సినిమాకి పనిచేశాడు. దానికి పనిచేస్తే అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తే తను మొత్తం రెయిన్కి అంతా ఇచ్చారు సరే. ఓకే అప్పుడు అమ్మాయి కొంచెం పక్కనే